హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ల కుకింగ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో పూరి అండి. ఇంకా పూరి పిండిలో కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసి పిసికి చిన్న చిన్న ముద్దలు చేసి పక్కకు పెట్టినందుకు పూరీలు చేస్తాను. చాలామంది నూనె వేసి చేస్తారులే, కానీ ఇట్లా పిండి వేసి చేస్తే మంచిగా పలసగా వస్తే బాగుంటాయండి. ప్లేట్లు వేసుకోవాలి. మనం చిన్న చిన్నగా చేసినాం అనుకోండి, నూనె తక్కువ పోసుకోవచ్చు. కాగిన నూనె మళ్ళీ వేరే కూరలు వండాలంటే డబల్ నూనె, కాగిన నూనె వాడొద్దని అంటారు కదా వాళ్ళు. అందుకని తక్కువ నూనె పోసుకొని చిన్న చిన్నగా పూరీలు చేసుకుంటే నూనె తక్కువ పోసుకొని కాల్చుకోవచ్చు. ఎక్కువ నూనె పోసేది ఉంటే అలా నూనె అంతా కాగిన నూనె కూరలో కూడా కాటు వాసన వచ్చినట్టు అవుతుంది. ఇలా చేసుకోవాలండి. ఇలా ప్లేట్లో అన్నీ చేసి పెట్టుకోవాలండి. పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టి కళాయిలో నూనె పోసి నూనె వేడైన తర్వాత పూరీలు వేసుకోవాలి. చాలామంది పూరి చేస్తే పొంగవంటుందండి. చూడండి ఎంత బాగా ఉంటుందో. ఇలా నూనె బాగా వేడైనాక వేసుకోవాలండి. వేసుకుంటే నూనె పీల్చకుండా ఉంటాయి పూరీలు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఎంచుకోవాలండి. ఇలా ఇట్లా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఎంచుకునేది ఉంటే నూనె పీల్చకుండా బాగుంటాయండి. లేకుంటే అంత లోపల పిండి ఉంటుంది. బాగుంటుంది. ఇలా నూనె అస్సలే పీల్చట్లేదు. చూడండి ఎంత బాగున్నాయో. పూరి కాంబినేషన్ పెసరపప్పు టమాటా చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పప్పు చూడండి, పూరీలో కొంచెం కూడా నూనె లేదండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇట్లా ఇట్లా చూడండి, ఇట్లా మలవంగానే ఇట్లా వస్తాను. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వండర్ల కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటాయండి. కొంచెం కూడా నూనె పట్టలేదండి. మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.